న్యూస్ కూడా చెప్తా, ఎవరు గెలిచినా ప్రజలకి లాభం లేదు. ఒకటి, ఒకవేళ బీజేపీ గెలిస్తే ఫైట్ చేస్తుందని మా ఆశ. యాజ్ ఏ ఓటర్గా బీజేపీ గెలిస్తే శాసనసభలో ఫైట్ చేస్తుంది ప్రజల తరపున అన్న ఎంపీగా కూడా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మా తరపున ఒక వాయిస్ వినిపిస్తుందని మేము బీజేపీ సైడ్ చూస్తున్నాం. మేమనే కాదు, చదువుకున్న చాలా మంది యూత్ మా లెక్కనే ఆలోచిస్తున్నారు. ఇక ఓల్డ్ అయితే వాళ్ళ గురించి మేము చెప్పలేము. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందని, అంటే ఇప్పుడు అటు బీఆర్ఎస్ పార్టీ గెలిచినా బీజేపీ పార్టీ గెలిచినా అధికారంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మరి ఎట్లా ఉండొచ్చు మరి ఈ నిధులు తేవడం కావచ్చు ఇదని అన్న ఇప్పుడు మేము అనుకునేది ఏంటంటే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, నేను సింపుల్ చెప్తా, కాంగ్రెస్ గెలిచింది అనుకో, వాళ్ళు ఫైట్ చేయరు కదా, ఎందుకు డెవలప్ చేస్తారు? వాళ్ళదే గవర్నమెంట్ కదా. అదే బీఆర్ఎస్ అనుకో, వాళ్ళు చేయరన్న, నేను ఓపెన్గా చెప్తా, వాళ్ళు కూడా చేయరు. ఎందుకంటే 10 సంవత్సరాలు చేయని వాళ్ళు ఈ 3 సంవత్సరాలు ఏం చేస్తారు? ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూద్దామని యాజ్ ఏ ఓటర్గా మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే బీజేపీ ఒక్కసారి వెళ్ళింది అనుకో, ఎంతవరకు మా గురించి ఫైట్ చేస్తుంది? దీపక్ రెడ్డి గారు కూడా లోకల్గా చాలా తిరిగినారు, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఏమన్నా మనకి మేలు చేయగలుగుతాడు, ఒక వాయిస్ రేజ్ చేయగలుగుతాడు, శాసనసభలో జూబ్లీస్ ప్రజల పక్షాన నిధులు తీయగలుగుతాడు. ఈ 3 సంవత్సరాల్లో మరీ 10 సంవత్సరాల డెవలప్మెంట్ కాకపోయినా ఎంతో కొంత నిధులు తీసుకొచ్చి రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇట్లాంటివి తీసుకొచ్చి పెన్షన్లు ఇప్పించడం కానీ ఇట్లాంటివి చేయగలుగుతాడని చెప్పి మా ఆశ.